మనం వెళ్ళంగానే మనం నిజంగానే జైల్లోనే ఉన్నామా అన్న ఒక ఫీల్ని రాజీవ్ గారు తన ఆర్ట్ డైరెక్షన్లో చేశారు. చాలా బాగా చేశారు. దాంట్లోనే మేము ఒకసారి ఒక 15 days హీరో గారు ఇంట్రడక్షన్ ఫైట్ చేశారు అనమాట. ఫస్ట్ భగవంత్ కేసరి స్టార్ట్ అయింది జైల్లో స్టార్ట్ అయింది, జైల్ ఫైట్తో స్టార్ట్ అయింది. కెమెరాలో ఒక హాలీవుడ్ రేంజ్లో వచ్చి కనబడుతుంది అనమాట. ఆ జైలు ఫ్రేమ్ పెడితే ప్రతి ఫ్రేమ్ ఒక బ్లాక్. రాజీవన్ గారు చేసేటప్పుడే యాంగిల్ వైజ్ కూడా ఆలోచించేస్తా, అంటే యాక్షన్కి ఏ బ్లాక్ పెట్టినా పర్ఫెక్ట్ యాంగిల్స్ తోటి పర్ఫెక్ట్గా వచ్చేదన్నమాట. సో భగవంత్ కేసరి పాత్ర ఆడిటోరియంలో స్క్రీన్లో మొదలయ్యేటువంటి ఫస్ట్ సెగ్మెంట్ అది. సో దాన్ని అద్భుతంగా షార్ట్ చేసాం మేము. సో అది థియేటర్లో డెఫినెట్గా మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. చాలా ఎమోషనల్ మూమెంట్స్ మీకు ఆ జైల్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ సెట్. అనదర్ బిగ్ యాక్షన్ సీక్వెన్స్ ఇన్ ద ఫిలిం ఇంటర్వెల్ ఎపిసోడ్. అది నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చిన సీక్వెన్స్. అండ్ బాలయ్య గారు చేసిన ఎనర్జీ కానీ యాక్షన్ కానీ అవుట్ స్టాండింగ్ దాంట్లో. సో విజువల్ సైడ్ కూడా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మేము దాన్ని కూడా ఏదో ఒక ఎక్స్ట్రా లార్జ్ విజువల్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం. సో రాజీవన్ గారు అండ్ మా టీం అందరం కలిసి డిస్కస్ చేసి దానికి ఏం చేసామంటే ఒక బేసిక్ గ్రౌండ్ సెటప్ చేసుకొని చుట్టూ 360 degrees VFX వెళ్దాం అని చెప్పి మధ్యలో ఉన్నటువంటి సెంటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం సెటప్ చేసుకున్నాం. మిగతాది VFX నరేంద్ర వాళ్ళ టీం, మా VFX ఇన్ఛార్జ్ అతనే నరేంద్ర. చాలా ఎక్స్ట్రాడినరీగా మీరు చూసినటువంటి బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా ఎన్హాన్స్మెంట్స్ తాను. సో విత్ ద VFX సపోర్ట్ వెళ్ళాం. అండ్ ద బేసిక్ ఏదైతే మనం చూస్తున్నామో బ్యాక్గ్రౌండ్ ఉన్నదంతా అది కూడా సెటప్ చేసుకున్నాం. సో ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి మాట్లాడేటప్పుడు సెట్ ఎంత బాగా వర్కౌట్ అయిందో రాజీవన్ గారు అండ్ మేము ఎంత బాగా అందరం టీం అందరం కలిసి వర్క్ చేసాం అంతే మాకు సపోర్టివ్గా నిలిచింది యాక్షన్ కొరియోగ్రఫీ చేసింది స్టంట్ మాస్టర్ వెంకట్. సో నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి చేశాడు వెంకట్. పటాస్ నుంచి పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు ఒకటి మిస్ అయ్యాడు అండ్ F3 చేశాడు. సో ఈ సినిమా తనకి కెరియర్లో నాకు తెలిసి చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మేము చాలా లైవ్లీగా చేసాం. నాట్ లైక్ మనకి కమర్షియల్ ఫిల్మ్స్ ఉండే ఫైట్స్ మనం చూస్తున్నాం కదా, దాన్ని కొద్దిగా మేము బయటకు వచ్చి కొద్దిగా లైవ్లీగా ఉంటే ఎలా ఉంటాయి ఫైట్స్ అని చెప్పి లైవ్లీగా డిజైన్ చేసాం. ఈ సినిమాలో ఫైట్స్ ఏంటంటే బాలయ్య గారు లాంటి హ్యూజ్ యాక్షన్ హీరోకి కొత్తగా కొంచెం ఫాస్ట్నెస్ తోటి తీయాలంటే మాకు కూడా భయం. కానీ అన్న ప్రతి నిమిషాన్ని మా కోసం నమ్మించడం అనమాట. లేదు వెంకట్, మీరు నమ్మండి, ఆయన ఒక కొత్తగా చూపించాను, నన్ను నమ్మండి, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. బాలయ్య గారు నరకటాలు అయినా చూస్తాం, కొడితే ఎగరటాలు చూస్తాం, అలా కాదు. బాలయ్య గారు న్యాచురల్గా కొడితే ఎలా ఉంటుంది, బాలయ్య గారి స్పీడ్ ఎలా ఉంటుంది, బాలయ్య గారు ఇన్ని సినిమాలు చేసి కూడా కంటిన్యూగా 25-30 మందిని 100 మందిలోకి వెళ్ళి పులిళ్ళు పడితే ఎలా ఉంటుంది అని కంటిన్యూ యాక్షన్ చేసాం. బాలయ్య గారిది ఏంటంటే స్పీడ్నే పట్టుకొని ఈ సినిమాకి ఒక కొత్త హాలీవుడ్ రేంజ్లో ఆయనకి ఒక యాక్షన్ని డిజైన్ చేసాం. మీరు కంపల్సరీ మీకు సినిమాలో కొంచెం ఒక థ్రిల్గా ఫీల్ అవుతారనమాట ఆయన స్పీడ్ని. సో ఈ సెట్స్ ఈ లైవ్లీ అట్మాస్ఫియర్లో అంతే అద్భుతంగా యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు వెంకట్. సో భగవంత్ కేసరి యాక్షన్ సైడ్ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి సో వెంకట్ హీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అనదర్ బిగ్ సెట్ సినిమాలో అనదర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిలిం రాహుల్ సాంఘవి, అర్జున్ రాంపాల్ గారు యాక్ట్ చేశారు. సో భగవంత్ కేసరికి ధీటుగా విలన్గా అర్జున్ రాంపాల్ గారి క్యారెక్టర్ ఉండబోతుంది. సో ఆయన హౌస్, సో అదే ఇట్స్ లైక్ ఎ బిగ్ షాట్ ఇన్ ద కంట్రీ ద క్యారెక్టర్ వైజ్. రాహుల్ సాంఘవి వన్ ఆఫ్ ద బిగ్ బిజినెస్ మ్యాన్స్ ఇన్ ద కంట్రీ అన్నట్టు. సో తన ఇల్లు కూడా ఒక 50 floors 60 floors ఒక బిల్డింగ్ని మేమేం చేసామంటే ఒక 30th 40th floorలో ఉండే 2 floorలు సెటప్ చేసుకుని మిగతా అంతా మళ్ళీ VFX సపోర్ట్ తోటి సో మనకి ఒక స్కైలో ఉన్నట్టు ఉంటుంది. బయటకు ఒక ర్యాంప్, ఆ ర్యాంప్ అంతా మేము సెటప్ చేసుకున్నాం. మన అగైన్ దాని VFX తోటి ఎక్కడో 30th floorలో స్కైలో ఉన్న ఫీలింగ్, ఒక స్కై బయటకు వచ్చి మాట్లాడటం కానీ అలాంటి విజువల్స్ అన్ని బాగా క్యాప్చర్ చేసాం. అండ్ ఈ పర్టిక్యులర్ హౌస్ సెట్ విజువల్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండిపోతున్నాయి. సో అర్జున్ రాంపాల్ గారిని అండ్ దీంట్లో కూడా సెటప్ డిజైనింగ్ రాజీవన్ గారు చాలా బాగా చేశారు. అండ్ దాంట్లో హౌస్లో కూడా ఒక చిన్న చెట్టు కాన్సెప్ట్ ఉంటుంది. అది మా ఫ్రెండ్ సాయి ఉన్న రైటర్ తను ఇచ్చాడు ఐడియా. సో అది కూడా బాగా దాంట్లో ఇన్కార్పొరేట్ అయింది. సో సెట్ వైజ్ నాకు తెలిసి అనదర్ ఒక విలన్ హౌస్ అనగానే ఆ 30th 40th ఫ్లోర్ని మేము క్యాప్చర్ చేయడానికి చాలా బాగా కంపోజ్ చేసి అలాగే విజువల్గా సాంగ్స్ దీంట్లో చూస్తే ఒకటి గణేష్
సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది, చాలా the least, the climax, it's going to be sensational. So అర్జున్ రాంపాల్ గారు అండ్ భగవంత్ కేసరి అండ్ రాహుల్ సాంఘవి మధ్య జరిగేటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్. ఇట్స్ గోయింగ్ టు బి ఎమోషనల్ క్లైమాక్స్ అని కూడా చెప్పొచ్చు. చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్ కూడా దాంట్లో మేము వర్కౌట్ చేసాం. క్లైమాక్స్ ఒక ఫ్లైట్, మిగతా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ పెట్టి చాలా బాగా చేశారనమాట. అంటే దానికి తగ్గట్టు ప్రొడ్యూసర్లు కూడా ప్రతి సెట్కి కూడా అస్సలకి ఆలోచించక ఎంత ఖర్చు అయినా కూడా సినిమా హ్యూజ్గా రావాలనేది ప్రొడ్యూసర్ ప్రతి నిమిషం ఆలోచించారనమాట. అండ్ విజువల్గా దీంట్లో నేను రాజీవన్ గారికి అడిగింది, నాకు కావాల్సింది ఇట్స్ లైక్ ఒక ఫారెస్ట్ ఇంటీరియర్లో ఉండే ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లాగా పెడదాం. సో దాని లోపల ఒక మల్టీ మిలియనర్కి ఉండే గెస్ట్ హౌస్, పాడుబడింది కొన్ని ఏళ్ల తరబడి వాడని గెస్ట్ హౌస్ ఏమైనా అలాంటిది ప్లాన్ చేసి పెడదాం. ఒక చిన్న చార్టెడ్ ఫ్లైట్ కూడా, ఒక ఫ్లైట్ పాడుబడ్డ ఫ్లైట్. సో ఇలాంటివన్నీ కొద్దిగా డిజైన్ చేశారు ఆయన. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్కేల్ ఆఫ్ భగవంత్ కేసరి. సో నేను చేసిన 6 సినిమాలు 6 డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్లో చేశాను. దట్ ఈస్ వన్ ఇన్నింగ్స్, అండ్ మేబీ ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ లాగా అనుకోవచ్చు. సో మీ అనిల్ రావిపూడి, థ్యాంక్ యూ. చాలా ఏళ్ళు యాదుంటది.